ఇన్కమ్ టాక్స్ మీరు ఆదాయపు పన్ను తగ్గించుకునేందుకు వివిధ మార్గాలు వెతుకుతున్నారా? ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని వివిధ సెక్షన్ల ద్వారా పన్ను ఆదా చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది కేంద్రం. అయితే ఎన్ని సెక్షన్లు ఉపయోగించినా ఎంతో కొంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అయితే 100% ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు అంటూ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చెప్పినట్లు చేస్తే 100% ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చని, ఇది పూర్తిగా చట్టబద్ధమైన మార్గమని చెబుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వార్షిక బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన కంటెంట్ క్రియేటర్ శ్రీనిధి హాండే అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో ట్యాక్స్ పేయర్లు 100% పన్ను ఎలా ఆదా చేసుకోవాలో చెప్పుకొచ్చాడు. అది ఏంటంటే ఇంటి వద్ద గడ్డిని పెంచి తమ కంపెనీకి విక్రయించడం ద్వారా అది సాధ్యమవుతుందని వీడియోలో చెప్పాడు. హాండే పోస్ట్ చేసిన వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను చార్టర్డ్ అకౌంటెంట్ అఖిల్ పచోరి సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆదాయపు పన్నులపై సెటైరికల్ గా చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు 100% ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి. చాలా ఈజీ ప్రాసెస్, చట్టబద్ధం కూడా. స్టెప్ 1లో మీ ఇంటిలో లేదా బాల్కనీ, టెర్రస్ పై గడ్డిని పెంచండి. గడ్డిని పెంచడం అనేది పూర్తిగా చట్టబద్ధమైన పని. ఇప్పుడు మీ హెచ్ఆర్ వద్దకు వెళ్లి నాకు శాలరీ ఇవ్వొద్దు అని చెప్పండి. అప్పుడు వారు సంతోషపడతారు. శాలరీకి బదులుగా తన వద్ద గడ్డిని కొనుగోలు చేయాలని హెచ్ఆర్కి చెప్పండి. ఒకవేళ మీ జీతం 50,000 ఉందనుకుందాం. మీరు 50 గడ్డి కట్టలు ఒక్కో కట్టరు 1,000 చొప్పున కొనుగోలు చేస్తే సరిపోతుంది. మీ జీతం మీకు వస్తుంది. ఇది పూర్తిగా లీగల్ ప్రాసెస్. ఇక్కడ ట్యాక్స్ ఎలా ఆదా అవుతుందని అనుకుంటున్నారా? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. మీకు శాలరీ నుంచి వచ్చే ఆదాయం అనేది 0. మీ ఆదాయం వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం ద్వారా వస్తుంది. భారత్లో వీటికి ట్యాక్స్ లేదు. ఈ విధంగా మీరు 100% ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే టీడీఎస్ పెట్టుబడుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే ఉండదు అంటూ శ్రీనిధి హాండే తన వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వేతన జీవులను ఇది అవమానించటమే అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా, ఇది ఒక గొప్ప ఆలోచనగా మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అలాగే ఇది పూర్తిగా చట్టబద్ధమని ఒకరు అంటే, గ్రాస్ శాలరీ అంటే ఇదా అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అందరికీ షేర్ చేయండి.